ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, పలువురు సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాసోజు శ్రవణ్. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారానికి కేటీఆర్తో సహా ఇంకా పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి నవీన్? సరిగా 12:30 ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇటు మండలికి కూడా చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కేటీఆర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే దాసోజు శ్రవణ్ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మొదటిగా ఇటు దాసోజు శ్రవణ్ సంబంధించిన విషయం చూసుకుంటే ఉద్యమకారుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. ఇటు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి సందర్భంలో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అతను చేసినటువంటి కృషిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాతనే ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కూడా వారికి ఈ యొక్క ఛాన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో మాత్రం ఇటు ముఖ్యంగా ఇటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్ పేరును కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో ఇటు గవర్నర్ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే గవర్నర్ వర్సెస్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ ఇటు గవర్నర్ మధ్య కొంత వివాదం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ పేరును కూడా వారికి సిఫార్సు కూడా చేయడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత గవర్నర్ తిరస్కరించినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. దాని తర్వాత వారు ఆ కోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. కోర్టు కూడా ఇప్పటికే ఇంకా హియరింగ్స్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి కోట, అంటే 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇటు అవి కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఆధారంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం కూడా దక్కింది. కాబట్టి మొదటిగా 2-3 పేరు కూడా తెరపై కూడా రావడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం స్వయంగా దాసోజు శ్రవణ్ పైనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు. ఎందుకంటే దాసోజు శ్రవణ్ చేసినటువంటి ఆ కీలక నిర్ణయాలు కావచ్చు, అతను పార్టీకి ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, అవన్నీ కూడా పార్టీకి చాలా వరకు ఉపయోగపడ్డాయి. దాంతోపాటు దాసోజు శ్రవణ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమయంలో ఉద్యమ సమయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించారు. అతను ఉన్నటువంటి రోల్స్ కావచ్చు, అతను వివరించినటువంటి శైలి కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో గమనించిన తర్వాతనే దాసోజు శ్రవణ్కి ఈ యొక్క ఎమ్మెల్సీ కూడా పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మరి కాసేపట్లోనే దాసోజు శ్రవణ్ ఇటు మండలిలో ఇక్కడికి చేరుకొని వారు ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే మండలికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్తో పాటు మరి కాసేపట్లోనే చైర్మన్ కూడా ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒకటే ఒక అవకాశం కలిగింది. కాబట్టి ఒక అవకాశాన్ని ఇటు దాసోజు శ్రవణ్కి ఈ అవకాశం కూడా కలిపియడం జరిగింది. దాంతోపాటు మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. దాసోజు శ్రవణ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదైతే శాసన మండలి ప్రాంతాన్ని కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకునేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సరిగా 12:30 ఈ యొక్క ముహూర్తం కూడా ఖరారు చేశారు. కాబట్టి సరిగా అదే సమయంకి ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వీరు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్తో పాటు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, దాంతోపాటు దాసోజు శ్రవణ్ వెంట ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా వారు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం కొంతమందిని మాత్రమే లోపల కూడా అనుమతిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాసోజు శ్రవణ్ ముఖ్యంగా గతంలో అనేక పార్టీలు కూడా ఉన్నటువంటి సందర్భంలో అతనికి ఉన్నటువంటి కీ రోల్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి
పలుకుబడి కావచ్చు, అతను వివరించినటువంటి తీరు కావచ్చు, అంటే పార్టీకి కావాల్సినటువంటి సలహాలు కావచ్చు, ఒక డాక్టర్గా ఉన్నారు, ఒక అడ్వకేట్గా ఉన్నారు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అతనిపైనే నమ్మకం పెట్టుకొని ఈ యొక్క ఎమ్మెల్సీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో దాసోజీ శ్రవణ్కి అనేక హామీలు కూడా ఇచ్చారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఆ మాటకి కట్టుబడి ఉండి ఇప్పుడు దాసోజీ శ్రవణ్ కూడా ఈ యొక్క పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులకు ఉంది. కాబట్టి ఎమ్మెల్సీగా దాసోజీ శ్రవణ్ మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. థ్యాంక్ యూ నవీన్.